హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీమ్ కి ఏ బ్యాట్స్మెన్ నెంబర్ 3 పొజిషన్ లో ఆడతాడని మన ఛానల్లో ప్రీవియస్ లో ఒక వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో ప్రతి టీమ్ కి ఏ బ్యాట్స్మెన్ నెంబర్ 4 పొజిషన్ లో ఆడతాడు అండ్ ఏ టీం దగ్గర ది బెస్ట్ నెంబర్ 4 బ్యాటర్ ఉన్నాడు ర్యాంకింగ్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్ లో డీసీ టీమ్ కి నెంబర్ 4 పొజిషన్ లో యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆడతాడు. సో బ్రూక్ అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఒక్క సీజన్ మాత్రమే ఆడాడు. ఈవెన్ ఆ సీజన్ లోను ఇతని నుండి ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ చూడలేకపోయాం. ఆ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో 21 బ్యాటింగ్ ఎవరేజ్, 123 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 190 రన్స్ స్కోర్ చేశాడు. ఆ సీజన్ లో ఒక్క మ్యాగ్నిఫిషెంట్ సెంచరీ తప్పిస్తే ఇతని బ్యాటింగ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇతను ఇంగ్లాండ్ నేషనల్ టీమ్ కి బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ బట్ ఇండియన్ కండిషన్స్ లో మాత్రం ఇంకా సెట్ అవ్వదని చెప్పుకోవాలి. పర్టికులర్ గా క్వాలిటీ స్పిన్నర్స్ ని ఫేస్ చేసేటప్పుడు ఇతను చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇదే బ్రూక్ యొక్క మేజర్ వీక్నెస్. మరి ఈ సీజన్ ఐపీఎల్ లో ఎగెనిస్ట్ స్పిన్నర్స్ పైన ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. ఈ సీజన్ లో గుజరాత్ టీమ్ కి నెంబర్ 4 పొజిషన్ లో గ్లాన్ ఫిలిప్స్ ఆడతాడు. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర ఈ పొజిషన్ కోసం ప్లేయర్స్ లైక్ కనూజ్ రావత్ అండ్ మైపాల్ లోమ్రోన్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పటికీ బట్ ఫిలిప్స్ వీళ్ళ కంటే ఒక క్వాలిటీ అండ్ సీనియర్ బ్యాటర్. ఇతనికి T20 ఫార్మాట్ లో చాలా వరకు ఇంప్రెసివ్ స్టాట్స్ ఉన్నాయి. 81 మ్యాచెస్ ఆడితే దాంట్లో 30+ బ్యాటింగ్ ఎవరేజ్, 140+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో మోర్ దెన్ 1900 రన్స్ స్కోర్ చేశాడు. అయితే ఫిలిప్స్ కి ఐపీఎల్ లో పెద్దగా ఆపర్చునిటీస్ దొరకలేదు. జస్ట్ 8 మ్యాచెస్ మాత్రమే ఆడితే దాంట్లో 118 స్ట్రైక్ రేట్ తో 65 రన్స్ స్కోర్ చేశాడు. మరి ఫిలిప్స్ అయితే ఒక డైనమిక్ స్ట్రోక్ ఎలిగెంట్ బ్యాటర్, ప్యూర్ పవర్ హిట్టింగ్ చేసే కేపబుల్ ఉంది. ఎంటైర్ సీజన్ ఆడితే డెఫినెట్లీ టీమ్ లో ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తాడు. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ లో సిఎస్కే టీం దగ్గర ఈ పొజిషన్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్లేయర్స్ లైక్ విజయ్ శంకర్, దీపక్ హుడా అండ్ శామ్ కరణ్ ఇలాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఏ ప్లేయర్ ఈ పొజిషన్ లో ఆడతాడని ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే లేదు. అయితే విజయ్ శంకర్ ఈ పొజిషన్ లో ఆడడానికి కొంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ విజయ్ శంకర్ తమిళనాడు లోకల్ బాయ్. అతని డొమెస్టిక్ క్రికెట్ మొత్తం చెన్నైలోనే ఆడాడు. సో చెప్పక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అని అతనికి బాగా తెలుసు. అయితే లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో విజయ్ శంకర్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 16 బ్యాటింగ్ ఎవరేజ్, 115 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఓన్లీ 83 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బట్ బిఫోర్ దట్ అంటే 2023 సీజన్ లో ఇతని నుండి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూసాం. ఆ సీజన్ లో 160 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 37 బ్యాటింగ్ ఎవరేజ్ తో 301 రన్స్ స్కోర్ చేశాడు. ఈ పొజిషన్ లో 160 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు అంటే అది రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. మరి సిఎస్కే టీమ్ లో ఒక మ్యాజిక్ అయితే ఉంది. అదేంటి అంటే వేరే టీమ్ లోకి ఎలాంటి ప్లేయర్స్ వచ్చినా గానీ వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. పాస్ట్ లో ప్లేయర్స్ లైక్ రాబిన్ ఉత్తప్ప, అజింక్య రెహానే, శివం డుబే అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ వాళ్ళ ఫామ్ కోల్పోయి వచ్చి సిఎస్కే టీమ్ లో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఆ విధంగానే విజయ్ శంకర్ అతని టాప్ నుంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని సిఎస్కే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి కేకేఆర్ టీమ్ కి ఈ నెంబర్ 7 పొజిషన్ లో ఏ బ్యాటర్ ఆడతాడు అని ఒక ప్రాపర్ క్లారిటీ లేదు. బికాస్ ఆఫ్ వీళ్ళకి ఈ సీజన్ లో ఈ పొజిషన్ కోసం అజింక్య రెహానే అండ్ వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. వీళ్ళ టీం కెప్టెన్సీ ఎవరికి ఇస్తారో అని తెలిసాకే ఈ పొజిషన్ లో ఏ బ్యాటర్ ఆడతాడని ఒక క్లారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అజింక్య రెహానేకి టీం కెప్టెన్సీ ఇస్తే ఇతను డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్ లో ఆడాలి. దట్ అజింక్య రెహానే ఈ నెంబర్ 4 పొజిషన్ లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఈవెన్ పాస్ట్ లో సిఎస్కే టీమ్ కి ఈ నెంబర్ 4 పొజిషన్ లోనే ఇతను అగ్రెసివ్ గా ఆడాడు. సో రెహానేకి కెప్టెన్సీ ఇస్తే ఇతనే ఈ పొజిషన్ లో ఆడతాడు. మరి రెహానేకి కాకుండా వేరే బ్యాటర్ కి కెప్టెన్సీ ఇస్తే డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్ ఈ పొజిషన్ లో ఆడతాడు. అయితే కరెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టీం కెప్టెన్సీ అజింక్య రెహానేకి ఇస్తారని తెలుస్తుంది. సో మోస్ట్ లైక్లీ అజింక్య రెహానేని ఈ నెంబర్ 4 పొజిషన్ లో ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. ఈ సీజన్ లో పీబీకేఎస్ టీమ్ కి నెంబర్ 4 పొజిషన్ లో మార్కస్ స్టోయినిస్ ఆడతాడు. మరి ప్రీవియస్లీ లక్నో టీమ్ కి ఈ పొజిషన్ లో ఇతను మంచి రిజల్ట్ అందించాడు. అయితే మార్కస్ స్టోయినిస్ ఒక మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, అగ్రెసివ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 సీజన్స్ లో ఇతని నుండి ఫినామినల్ పెర్ఫార్మెన్స్ చూసాం. 2023 సీజన్ లో 150 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 408 రన్స్ స్కోర్ చేయగా లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 147 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 388 రన్స్ స్కోర్
స్కోర్ చేశాడు. సో మార్కస్ స్టోయినిస్ అయితే ఒక వెరీ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్. డెఫినెట్లీ ఈ పొజిషన్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. నంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్ లో ఆర్సీబీ టీమ్ కి ఈ సెకండ్ డౌన్ లో లియం లివింగ్స్టోన్ ఆడతాడు. సో లివింగ్స్టోన్ అయితే ఈ పొజిషన్ కి ఒక పర్ఫెక్ట్ బ్యాటర్. ఇన్ ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీమ్ కి ఇతను ఈ పొజిషన్ లోనే ఆడతాడు. ఎస్పెషల్లీ ఐపీఎల్ విషయానికి వచ్చేస్తే 2022 అండ్ 2023 ఈ 2 సీజన్స్ లో ఇతని నుండి అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చూసాం. 2022 సీజన్ లో 36 బ్యాటింగ్ యావరేజ్, 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 437 రన్స్ స్కోర్ చేశాడు. అదే ఫామ్ ని మెయింటైన్ చేస్తూ 2023 సీజన్ లో 34 బ్యాటింగ్ యావరేజ్, 163 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 279 రన్స్ స్కోర్ చేశాడు. అయితే లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో మాత్రం ఇతను 22 బ్యాటింగ్ యావరేజ్, 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఓన్లీ 111 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. మరి లాస్ట్ సీజన్ లో ఇతని యావరేజ్ అయితే చెప్పుకోదగ్గ గ్రేట్ గా లేదు. అండ్ ఇతని కరెంట్లీ ఫామ్ కూడా కాస్త డౌన్ అయిందని చెప్పుకోవాలి. ఇతను బ్యాటింగ్ లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి సీజన్ లో మంచి స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. ఇట్ మీన్స్ ఇతని నుండి అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తూ ఉంటాం. మరి బెంగళూరు లాంటి చిన్న వెన్యూస్ లో ఇతను పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ తో ఈజీగా బౌండరీస్ ని క్లియర్ చేస్తాడు. ఇది ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. నంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ కి నంబర్ 4 పొజిషన్ లో మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. సో నితీష్ అయితే లాస్ట్ సీజన్ లో అతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని సన్ రైజర్స్ టీమ్ లో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఎమర్జింగ్ అయ్యాడు. అండ్ ఐపీఎల్ తర్వాత అతను ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ చూపించాడు మనందరికీ తెలిసింది. టీమిండియాకి టెస్ట్ అండ్ T20 ఫార్మాట్స్ లో ఒక క్రూషియల్ ప్లేయర్ గా మారిపోయాడు. ఆల్సో నితీష్ ఈ పొజిషన్ లో ఒక సూటబుల్ బ్యాటర్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ మిడిల్ ఓవర్స్ లో గేమ్ పేస్ ని కంట్రోల్ లో పెట్టగలడు. టీమ్ కి అవసరమైన సిచ్యువేషన్ లో అటాకింగ్ గేమ్ ఆడతాడు. లేదు తొందరగా వికెట్స్ పడిపోతే స్టాండింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. అయితే లాస్ట్ ఇయర్ అంటే అతని డెబ్యూ సీజన్ లోనే 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 33 బ్యాటింగ్ యావరేజ్ తో 300 రన్స్ స్కోర్ చేశాడు. ఫస్ట్ సీజన్ లోనే అలాంటి కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేశాడు అంటే డెఫినెట్లీ ఈ సీజన్ లో అంతకు మించిన ఇంపాక్ట్ చూపించడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 ముంబై ఇండియన్స్. ఈ సీజన్ లో ఎంఐ టీమ్ కి నంబర్ 4 పొజిషన్ లో మరో తెలుగు బ్యాటర్ మన తిలక్ వర్మ ఆడతాడు. ఇతనైతే ఎంఐ టీమ్ కి మిడిల్ ఓవర్స్ లో ఒక డేంజరస్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ గా ఉన్నాడు. ఇతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మ్యాచెస్ ఎలాంటి లూజింగ్ స్టేజ్ లో ఉన్నా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే కాన్ఫిడెన్స్ తిలక్ వర్మలో ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో చాలా మ్యాచెస్ లో ఇతను చివరి వరకు ఫైట్ చేశాడు. రీసెంట్లీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో లాస్ట్ వరకు ఫైట్ చేసి టీమిండియాని గెలిపించాడు. సో అలాంటి నెవర్ లూజింగ్ యాటిట్యూడ్ తిలక్ వర్మలో ఉంటుంది. అండ్ ఇతని ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే 2022 సీజన్ లో 36 యావరేజ్, 131 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 397 రన్స్ స్కోర్ చేస్తే 2023 సీజన్ లో 164 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 42 యావరేజ్ తో 343 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 149 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 41 యావరేజ్ తో 416 రన్స్ స్కోర్ చేశాడు. సో వర్మ అయితే మిడిల్ ఆర్డర్ లో ఒక ప్యూర్ కన్సిస్టెన్సీ బ్యాటర్. నంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ లో ఆర్ఆర్ టీమ్ కి ఈ పొజిషన్ లో యంగ్ బ్యాటర్ ఇయాన్ పరాగ్ ఆడతాడు. ఇతను ఎంత డేంజరస్ లాస్ట్ సీజన్ లో ప్రూవ్ చేశాడు. 52 బ్యాటింగ్ యావరేజ్, 149 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 15 మ్యాచెస్ ఆడితే దాంట్లో 573 రన్స్ స్కోర్ చేశాడు. మరి 52 బ్యాటింగ్ యావరేజ్ అంటే అది లిటరలీ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. ఈ పొజిషన్ లో స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడే క్యాపబుల్ పరాగ్ లో ఉంది. మోర్ ఓవర్ రన్ రేట్ తగ్గకుండా అటాకింగ్ గేమ్ ఆడుతూ మిడిల్ ఓవర్స్ లో వాల్యూ యాడ్ చేస్తాడు. డెఫినెట్లీ రాజస్థాన్ టీం దగ్గర ఒక మంచి నంబర్ 4 బ్యాటర్ ఉన్నాడు. నంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2024 లో ది బెస్ట్ నంబర్ 4 బ్యాటర్ ఎల్ఎస్జీ టీం దగ్గర ఉన్నాడు. అయితే ఈసారి వీళ్ళకి నంబర్ 4 పొజిషన్ లో నికోలస్ పూరన్ ఆడతాడు. మరి ఈ పర్సన్ అయితే ఒక ప్యూర్ డిస్ట్రాక్టివ్ బ్యాటర్. ప్రతి బాల్ ని స్టాండ్స్ లోకి పంపించే ఎబిలిటీ నికోలస్ పూరన్ లో ఉంది. అయితే లాస్ట్ 2 సీజన్స్ గా ఇతను లక్నో టీం కి ది మోస్ట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్ గా ఉన్నాడు. ఒకసారి ఇతను బ్యాటింగ్ స్టాట్ చూసుకుంటే 2023 సీజన్ లో యాజ్ ఏ ఫినిషింగ్ బ్యాటర్ గా 178 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 29 బ్యాటింగ్ యావరేజ్ తో 358 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2024 సీజన్ లో ఏకంగా 62 బ్యాటింగ్ యావరేజ్ అండ్ 172 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 499 రన్స్ స్కోర్ చేశాడు.
మరి 62 యావరేజ్ అంటే ఇతను ఎంత కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఐపీఎల్, ప్రపంచంలో అన్ని లీగ్స్ లోనూ నికోలస్ పూరన్ ఇదే ఫామ్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఎల్ఎస్జీ టీం దగ్గర ది బెస్ట్ నెంబర్ 4 బ్యాటర్ ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ కి నెంబర్ 4 పొజిషన్ లో ఆడే బ్యాటర్స్ వీళ్ళే. వీరిలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.